ఆ పరమేశ్వరుడు మన కుంభమేళ మనం రోజు చేసుకునే 60 కోట్ల మంది స్నానాలు విధంగా ఆచరించారంటే అసలు చాలా ఆశ్చర్యమే. నిజంగా ఒక వాతావరణం చూస్తే కూడా మన ప్రాంతంలో చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మనకు ఖచ్చితంగా నమ్మకం. ఇప్పుడు ఒక ఇంట్లో 4, 6 ఉమ్మడి కుటుంబం అయితే 10-12 మంది దాకా దీనికే మనం ఇబ్బంది పడుతూ ఉంటే మరి లోకాన్ని రక్షించేటువంటి పరమేశ్వరుడు కైలాస అధిపతి మరి ఇన్ని కోట్ల మంది ఎలా రక్షించేది అంటే ఆయన సర్వాంతర్యామి మనలోనే ఉన్నాడు. ఏమండి, ఒక్కసారి మనం కళ్ళు మూసుకుంటే మనకు నిజంగా ఈశ్వర స్వరూపం కనిపించదా అండి? కాకపోతే మనకి ఇప్పుడున్నటువంటి సమయానుకూలం పరిస్థితిని బట్టి ఇప్పుడున్నటువంటి వ్యవస్థల ప్రకారం బట్టి ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఓం నమః శివాయ అనేటువంటి నామస్మరణ మాత్రమే జరుగుతూ ఉండాలి. తప్పని పరిస్థితి అయితే మాట్లాడవచ్చు. అర్జెంటుగా ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి దానికి మనం ఏమి చేయలేము, ఎందుకంటే ఇంట్లో వ్యవహారాలు ఉంటుంటాయి కాబట్టి 99% కూడా అందరూ కూడా ఓం నమః శివాయ అనేటువంటి ఆలోచనే ఉండాలి. విశేషంగా మహాశివరాత్రి చాలా విశేషమైతే మరొక విశేషం ఏంటంటే ప్రదోష సమయే పంచాక్షరారాధనం. ఏమండి, ఈ యొక్క ప్రదోష సమయంలో చక్కగా పంచాక్షరారాధనం కనుక చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు నిజంగా కోరికలు తీరుస్తూ ఉంటాడు. పైగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందరూ భక్తులు కూడా చాలా విధానం హలో సోమాధేరకం చ మార్వంతమాటకం చ మా వీరంకర మన్యం దదాతో సాధన్యం విదత్యకం తమేజం దశరణంజోదార్దస్పేకుబేరమావాహయామి తమేషా ఆనందగతస్తత్సపదమాధియం జన్మమదేహో మహ వయం పూజామాయ ధావేత స వసత్ప్రథేరక్షార్థస్వస్తే ఈశాన్య దిగ్భాగే ఈశాన్య దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి. కశ్యపోత్రిర్భరద్వాజో విశ్వామిత్రోऽథ గౌతమః వసిష్ఠోऽజమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. చక్కగా మనకి ఈ యొక్క మండపంలో సప్తఋషులను ఆవాహన చేశాం పత్ని సమేతముగా. అలాగే వివిధ దేవతలను చక్కగా ఆవాహన చేసి ఇప్పుడు స్వామివారిని మనం ఆవాహన పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత మనకి ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా అందరూ కూడా స్వామివారికి కంకణ ధారణ జరుగుతోంది. స్వామివారికి ఎందుకయ్యా కంకణ ధారణ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మామూలుగా స్వామివారే మహా కైలాసాధిపతి పరమేశ్వరుడు, ఇందాకే మనం చెప్పుకున్నాము. ఆయనకి ఎందుకయ్యా కంకణము అని మనం ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకయ్యా అంటే ప్రతి ఒక్కరి దానికి కూడా ఒక రీజన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ప్రతిదానికి ఒక సంకల్పం ఉంటుంటుంది. అలాగే మరి స్వామివారు కూడా ఏం సంకల్పం చేసుకుంటున్నారు? ఇప్పుడు కంకణం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే మనుషుల యొక్క మనస్సులు అనేక పరిపరి విధములుగా మనం ఒక్క నిమిషం కూడా కట్టడి చేయలేం. ప్రయత్నం చేయొచ్చు, కాకపోతే ఒక 60 సెకండ్స్ పాటు ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆ 60 సెకండ్స్ కూడా ఇబ్బందిగా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. మనం పొద్దున్నే పూజ కూర్చుంటాం, ఒక 10 నిమిషాలు అనుకుంటాం. ఆ 10 నిమిషాల్లో ఎన్ని ఆలోచనలో ఈ రోజు మొత్తం జరిగేది కూడా 10 నిమిషాల్లోనే వస్తుంటుంది, ఇంకా గట్టిగా మాట్లాడితే. ఏమండి, కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ లేకుండా ఇంకా మంచి ఎలాగైతే జరుగుతుందో, ఎలాగైతే మనుషుల యొక్క కోరికలు తీరుతాయో, ఎలాగైతే ఇబ్బంది పడకుండా ఉంటారో ఇవన్నీ కూడా అందరినీ చూస్తూ ఉంటారు. కాబట్టి అలా చూస్తూ ఉంటాను అనుకొని ఇప్పుడు వారు కూడా కంకణ బద్ధులవుతున్నారు. ఒకసారి గట్టి మేడం.
वत्सामक्षत्रभृद्वृद्धवृष्णियं दृष्टभोजश्च पितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा प्रवाच्याय जगद्धमघवन्निन्द्रजन्वदे पारावधयत्पुरजं व्रतं वस्त्वमावृणाशरभाय ऋषिबान्धवे